మీ గురించి ఈ రాజా సార్, మీ గురించి బయట ఇంతకుముందు ఎప్పుడో రకరకాలుగా వింటూ ఉండేవాళ్ళం అండి. ఒకటే ట్యూన్ ఇస్తారు, ఇంకా అది తప్ప మనం అడగడానికి లేదు, చాలా నిరంకుశంగా ఉంటారు అలా ఈ సినిమా సర్కిల్స్లో అని కూడా విన్నామండి. కానీ మేము ప్రత్యక్షంగా ఇప్పుడు చూసింది అందుకు పూర్తి భిన్నమైంది. నిజంగా అలా ఉండేవారా సార్? అప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? అలా కాదు, సరదాగా చేసినప్పుడు ఇప్పుడు తలపతి చేసినప్పుడు మణిరత్నం సుందరి గండాలో వచ్చేది ఆ సాంగ్, ఆ ట్యూన్ కంపోజ్ చేశాను. చేస్తే మణి ఏమనుకున్నారో తెలియలేదు. రాజా క్యాన్ వి ట్రై సమ్ అదర్ ట్యూన్ అన్న, మణి డోంట్ మిస్ దిస్ ట్యూన్ అని ఒకే మాటలు చెప్పాను. అవునా, అవును అంటే సరే వదిలేస్తాము అని సెలెక్ట్ చేసిందే ఈ పాట సుందరి కన్నాలు. అప్పుడు అలాగా జరిగి ఉండవచ్చు, ఒకే ట్యూన్ చాలు మణి. ఫాసిల్కు కూడా చెప్పేది ఏడా మంచి ట్యూన్ వాళ్ళు వదలకూడదు అని. మంచి ట్యూన్ కలకాలం నిలబడపోతుంది ట్యూన్ వచ్చి వాళ్ళ పిక్చర్లో మిస్ అవ్వకూడదు అని ఉద్దేశంతో చెప్పింది వాళ్ళు విన్నారు. నా మాటలు తప్ప నేను చెప్తే వాళ్ళకి. ఒకే రోజు పక్కపక్క స్టూడియోస్లో ఒక 6-7 సినిమాలు రికార్డింగు, ఒక చోట రికార్డింగు ఇవన్నీ చేసేవారు ప్రసాద్ ల్యాబ్స్లో, అది అని విన్నానండి. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారు సార్, ఆ ప్రెషర్? అది దీపావళితో టైంలో 12 పిక్చర్స్ రిలీజ్ అవుతుంది, 12 పిక్చర్ నా మ్యూజికే. అది దానికోసం సార్ రికార్డింగ్ డేట్స్ లేదు సార్, దీపావళి వస్తుంది, మీరు చేయాలని 3 పిక్చర్ అట్ అ టైం, సేమ్ టైం. నేను ఏ పిక్చర్కో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వెళితే, ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చింది కాబట్టి టైం పడుతుంది. ఏంటంటే కరెక్ట్ సౌండ్ సెలెక్ట్ చేయాలి, దానికి టైం అవుతుంది. 2000 వరకు 3 days, ఓన్లీ 3 days ఎనీ పిక్చర్. 3 daysలో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతుంది. ఆ పిక్చర్ నా థియేటర్కి వస్తే పిక్చర్ ఇచ్చేసారంటే 3 daysలో ఫినిష్ చేసి వాళ్ళకి పంపించాలి. అదే నా అలవాటు, నాకు అలవాటు. ఇప్పుడు అన్ని పిక్చర్ ఒకే టైంలో వస్తుంది థియేటర్ అనేది 3 థియేటర్స్ బుక్ చేశాను, రికార్డింగ్ థియేటర్స్. 3 ఆర్కెస్ట్రా ఫిక్స్ చేశాను, 3 కండక్టర్ ఫిక్స్ చేశాను. ఫస్ట్ స్టూడియోలో వచ్చి ఫస్ట్ రీల్ వేయమని చెప్పి రీల్ చూసి మార్క్ చేసుకొని తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసి ఆర్కెస్ట్రాని ప్రాక్టీస్ చేసి నేనే పిక్చర్తో వాళ్ళకి కండక్టర్కు చూపించాలి. కండక్టర్కి చూపించి వాళ్ళు ఒకసారి నా ముందు కండక్ట్ చేయాలి. ఎక్కడైనా మిస్ చేస్తారా, టెంపో ఫాస్ట్ అవుతుందా, స్లో అవుతుందా. టెంపో స్లో అయితే ఏంటంటే మ్యూజిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దానివల్ల నాకు వాళ్ళు చూపించాలా, అది కరెక్ట్ చేసి సరే టేక్ వెళ్ళండి అని చెప్పేసి నెక్స్ట్ థియేటర్లో ఇదేలాగా నెక్స్ట్ థియేటర్ అలా వచ్చి మళ్ళీ 3 పిక్చర్. ఒకటి రాజరిషి, ఇది పురాణిక్ ఫిలిం. ఒకటి వచ్చి వాక్యరాజ్ కామెడీ ఇది ఫిలిం. ఇంకొకటి ఒక ఎక్స్పెరిమెంటల్ శంకర్నాగ్ అని హీరో, కన్నడ హీరోను యాక్సిడెంట్ అని ఒక ఫిలిం తీశారు. అది ఈ 3 ఫిలిము మూడే రోజుల్లో ఫినిష్ చేసేసాను. 3 ఫిల్మ్స్ 3 days. ఒక సినిమాకి 3 రోజులు అయ్యేది, అదే 3 రోజుల్లో 3 సినిమాలు చేశాను. చేయగలను. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారండి? అది ఆ 3 పిక్చర్ మీరు ఇప్పుడు ఒకేసారి చూస్తే ఒక ఐడియా కూడా ఈ పిక్చర్లోంచి ఆ పిక్చర్లో ఉన్న ఐడియా ఇంకొక పిక్చర్కో రాదు. ఆ స్వరం కూడా, ఆ సౌండింగ్ కూడా కంప్లీట్ డిఫరెంట్. ఆ పిక్చర్ వెళితే ఆ పిక్చర్ మాత్రమే ఉంటుంది.